మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు బీజేపీ జనసేన పార్టీల్లో కచ్చిప్ వేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ బాంబు పేల్చారు. వైసీపీ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు లోకేష్ పై విమర్శలు చేసే స్థాయి కాదని, మొన్నటి ఎన్నికల్లో 52,000 ఓట్లు భారీ మెజార్టీతో తానే ఓడించడాన్ని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. మంత్రి లోకేష్ కు ఉండేల్ దెబ్బ చూపిస్తామంటున్న వైసీపీ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకి ఇంకా రెడ్ బుక్ దెబ్బ తెలియకపోవడం వల్లే ఇలా లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. శ్రీకాకుళంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే గుండు శంకర్, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం, పదవుల కోసం ధర్మాన ప్రసాదరావు ఇవన్నీ చేయడం తగదన్నారు. లోకేష్ బాబు ఉండేలు దెబ్బ చూపించే ముందు నేను ధర్మాన ప్రసాద్ గారికి ఒకటే అంటాను, మీకు మొన్న ఎన్నికల్లో ఉండేలు దెబ్బ ప్రజలు చూపించారు. అందులో మీకు మరీ ఉండేలు దెబ్బ చూపించారు, భారీ మెజారిటీతో ఓడించారు. అయినా మీకు ఇంకా తెలుసుకోవట్లేదు మీరు వాస్తవాలు. ఇదంతా మీరు స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మీకు ఆ ఫేస్బుక్లో కామెంట్లు చూస్తేనే మీకు తెలుస్తుంది. మీరు ఇవన్నీ చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొని ఆయన మెప్పు పొంది పదవుల కోసమే కానీ ఇంకో పని లేదు. పైగా మీరు తెలుగుదేశాన్నే టార్గెట్ పెట్టారు. ఎందుకు? మిగతా పార్టీల్లో మీరు కట్ చేసి ఉంచారు. బీజేపీ జనసేన పార్టీ ఊసెత్తడానికి కూడా మీకు ధైర్యం చాలదు. మాట్లాడితే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్త పదం లోకేష్ అన్నకు ఉండేలు దెబ్బ చూపిస్తారట. మీకు నిజంగా తెలుగుదేశం పార్టీ లోకేష్ అన్న రెడ్ బుక్ దెబ్బ ఇంకా మీకు చూపించలేదు. అది చూపిస్తే